హాయ్ అండి. మనకిప్పుడు లేత చింతకాయలు బాగా దొరుకుతాయి. ఈ చింతకాయలతో చాలా రకాలుగా వండుకోవచ్చు. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. చింతపండుకు బదులు ఈ లేత చింతకాయల్ని టమాటాల్లో వేసి ఉడికించుకుంటే చక్కగా మగ్గిపోతాయి. చాలా రుచిగా ఉంటుంది కూడా. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. వీటిని ఉడకబెట్టి రసం తీసి పప్పుచారు, రసం, పులుసుల్లోకి వాడుకోవచ్చు. వీటితో చేసే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి. చింత చిగురు, తర్వాత చింతకాయలు, ఆ తర్వాత మామిడికాయలు ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలండి. ఇవి వాడుకుంటూ తప్పనిసరి అయితే తప్ప చింతపండు వాడనండి నేను. చింతకాయలు బాగా ముదిరాక గింజ తీసి సంవత్సరానికి సరిపడా పసుపు, ఉప్పు వేసి తొక్కించుకుంటానండి. ఈ చింతకాయలు రాకముందే అవి వాడుకుంటాను. మామిడికాయ ఒరుగులు కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. మామిడికాయ ఒరుగులు, చింతకాయ తొక్కు వీటినే ఎక్కువ వాడతానండి. చింతపండు తక్కువ అండి నేను వాడేది. ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూసి టేస్ట్ చెప్పండి.